యాక్టివిటీలో సంభవమయ్యే ప్రమాదాలు గురించి తెలియదు. అప్పుడు నువ్వు జాబ్ సేఫ్టీ అనాలిసిస్ మెథడ్ అప్లై చేసి వాళ్ళని ఆ పర్టిక్యులర్ ఆ టెక్నీషియన్స్‌ని కాంపిటీట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఏ న్యూ టీమ్ ఆఫ్ ది వర్కర్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్. ఒక కొత్త టీం వచ్చింది. వాళ్ళ మీద క్లోజ్‌గా ఇన్స్పెక్షన్ చేయడానికి జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అన్నది ఉపయోగపడుతుంది. సరే, అప్లికేషన్‌లో ఉంటుంది. సేఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వర్క్ రిక్వైర్డ్ ది క్లోజ్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ది సెవరల్ పీపుల్. ఇప్పుడు ఏదైనా ఒక టాస్క్ సేఫ్ మోడ్‌లో చేయాలంటే ఆ ప్రతి వర్కర్స్ మధ్యలో కోఆపరేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. కోఆపరేషన్ అంటే సహకారం ఇచ్చుకోవడం, కోఆర్డినేషన్ అంటే సమన్వయం ఉండడం. ఈ పర్టిక్యులర్ కోఆపరేషన్, కోఆర్డినేషన్ అన్నది ఏ రకంగా ఈ తాలూకా జాబ్ సేఫ్టీ అనాలిసిస్ వల్ల డెవలప్ అవుతుంది అంటున్నాడు. అది ఎట్లాగా? ఒక కాంట్రాక్ట్ పర్సన్ చేత ఒక 5గురు, 6గురు సెమీ స్కిల్డ్ వర్కర్స్ కి మీరు ట్రైనింగ్ ఇప్పించారనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళు తాలూకా ఫ్రెండ్స్ అవుతారు. ఒకళ్ళ నాలెడ్జ్ ఆస్పెక్ట్స్ ఇంకొకళ్ళకి షేర్ చేసుకోవడం వల్ల ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. న్యూ ఎక్విప్మెంట్, న్యూ ప్రాసెస్ ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్. ఏదైనా కొత్త పరికరాలు వచ్చినా, కొత్త ప్రాసెస్ వచ్చినా ఈ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అన్నది ఇది అప్లై చేయాలి అని అంటారు. ఇది ఓకేనా? ఇది మొత్తం అన్ని కలిపేసి రాసేయండి. పర్పస్ అన్న ప్రయోజనము, బెనిఫిట్స్ అంటే లాభాలు, అప్లికేషన్ అంటే ఎక్కడ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అన్నది అనువర్తనం చేస్తారు అని. రైట్. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ ని ఇవాల్యుయేట్ చేయడానికి, ఆ పర్టికులర్ వర్కర్స్ ని ఇవాల్యుయేట్ చేయడానికి కూడా జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. ఆ పర్టికులర్ పర్సన్ ని ఏ రకంగా ఇవాల్యుయేట్ చేస్తారు? వాటికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం ద్వారా, అంటే ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా వాడికి కాంపిటెంటా కాదా అనేది అర్థమైపోతుంది. ఆ పర్టికులర్ అర్థమైందా? వాడు కానీ అన్కాంపిటెంట్ పర్సన్ అయితే దట్ గై మస్ట్ నీడ్ సమ్ ట్రైనింగ్. ఆ రకంగా జస్టిఫై చేయడానికి ఈ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అన్నది ఉపయోగపడుతుంది. ఒకవేళ అతనికి ఇంటర్వ్యూలో సరిగ్గా పెర్ఫామ్ చేయలేడు అనుకోండి, అతనికి ఒక రిటర్న్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి. కొంతమంది బాగా రాయగలరు కంపేర్డ్ టు వెర్బల్ స్పీకింగ్ కంటే. మీరు అడిగిన క్వశ్చన్స్ కి అతను రిటర్న్ ప్రొసీజర్స్ లో బాగా రాసిచ్చిన దట్ గై ఇస్ ఎ కాంపిటెంట్ అని మీరు నిర్ధారణ చేయడానికి ఈ పర్టికులర్ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ఉపయోగపడుతుంది. అది మనకి ఎక్విప్మెంట్ వచ్చేసరికి ఆ మాన్యువల్స్ మీరు స్టడీగా అబ్జర్వ్ చేయడం వల్ల ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ గెయిన్ చేసి, ఒకవేళ ఆ పర్టికులర్ ఆపరేటర్స్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నా మీరు వెళ్ళి ప్రాపర్ గా వాళ్ళని గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత అబ్జర్వేషన్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వర్క్ స్టఫ్. ఆ పర్టికులర్ యాక్టివిటీ అన్నది ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ మీద ఏ రకంగా చేస్తున్నాడు, ఎంత సేఫ్ మోడ్ లో చేస్తున్నాడు అన్నది గమనించడానికి జాబ్ సేఫ్టీ అనాలిసిస్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. అదైన తర్వాత రివ్యూ ఆఫ్ ది రిపోర్ట్స్ ఫ్రమ్ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్స్. అంటే మన అంతకుముందు జరిగే ప్రమాదాలు, అంతకుముందు జరిగే ఇన్సిడెంట్స్ ఒకసారి సమీక్షించిన తర్వాత నీకు మీ పని ప్రదేశంలో ఎలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి అన్నది నువ్వు సమీక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. చూడండి, బిఫోర్ అనాలిసిస్ అంటే నువ్వు జాబ్ సేఫ్టీ అనాలిసిస్ మనం స్టార్ట్ చేసే ముందు కలెక్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ వెన్ నెసెసరీ. ఈ పాయింట్స్ అన్ని నువ్వు పరిగణలో ఉంచుకోవాలి. ఇది ఇంటర్వ్యూస్, రిటర్న్ ప్రొసీజర్స్ అన్నది వర్కర్స్ మీద పెట్టాలి. మాన్యువల్స్, అబ్జర్వేషన్ ఆఫ్ ది అంటే మాన్యువల్స్ అన్నది ఎక్విప్మెంట్స్ గురించి వస్తుంది. ఇది టాస్క్ ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నాడు ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ మీద వర్కర్. తర్వాత పాత యాక్సిడెంట్స్ రికార్డ్స్, ఇన్సిడెంట్ రికార్డ్స్ నువ్వు తెచ్చుకున్న తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ది జాబ్ సేఫ్టీ అనాలిసిస్. ఓకే, మళ్ళీ చెప్తాను. ఇది జాబ్ సేఫ్టీ ప్రొసీజర్. ఇది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రొసీజర్ అంటే విధానం. ఫస్ట్ స్టెప్ ఏంటి? సెలెక్ట్ ది జాబ్. అంటే ఒక టాస్క్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. ఒక
టాస్క్, ఒక యాక్టివిటీ, ఒక ప్రాసెస్ సెలెక్ట్ చేసుకుంటాం. పెర్ఫార్మ్ ది అనాలిసిస్ అంటే విశ్లేషణ స్టార్ట్ చేస్తాం. విశ్లేషణ స్టార్ట్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ ఐడెంటిఫై ది హజార్డ్స్. ఆ పర్టికులర్ యాక్టివిటీలో సంభావ్య ప్రమాదాన్ని గుర్తిస్తాం. ఫోర్త్ స్టెప్ డెవలప్ ది సొల్యూషన్ అంటే ఆ సంభావ్య ప్రమాదాల యొక్క కంట్రోల్ మెజర్స్ నువ్వు అభివృద్ధి చేస్తావు. ఇదంతా డాక్యుమెంటేషన్ చేయాలి. స్టెప్ ఫిఫ్త్ కండక్ట్ ది ఫాలో అప్ అనాలిసిస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫాలో అప్ అనాలిసిస్? నువ్వు డెవలప్ చేసిన రికార్డ్ని ఇంకొకసారి విశ్లేషణ చేసుకుంటావు, అంటే పునఃసమీక్షించుకుంటాం. స్టెప్ 6 యూజ్ జాబ్ సేఫ్టీ అనాలిసిస్. అప్పుడు జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అన్నది అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత 7th రికార్డ్ కీపింగ్. ఓకే, నువ్వు డెవలప్ చేసిన జాబ్ సేఫ్టీ ప్రొసీజర్స్ ని ఒక రికార్డ్ కీపింగ్ లో పెట్టుకుంటాం. ఇది జాబ్ సేఫ్టీ అనాలిసిస్ యొక్క ప్రొసీజర్ అంటే విధానం. చూడండి, 3 స్టెప్స్ ఇన్ జాబ్ సేఫ్టీ ప్రొసీజర్స్. ఇందులో 3 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయట. అంటే జాబ్ సేఫ్టీ అనాలిసిస్ విధానం అనేది ఏ రకంగా చేస్తావు అన్న దాని మీద ఇంకో 3 స్టెప్స్ ఉన్నాయట. అవి ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫై ఈచ్ మేజర్ స్టెప్ ఆఫ్ ది జాబ్ ఆర్ టాస్క్. ఆ పర్టికులర్ యాక్టివిటీలో, ఆ పర్టికులర్ ప్రాసెస్లో దాన్ని మేజర్ స్టెప్స్ కింద విభజించుకోమంటున్నాడు. ఆ పర్టికులర్ టాస్క్ ని మేజర్ స్టెప్స్ కింద విభజించుకోమంటున్నాడు. సెకండ్, లిస్ట్ ది హజార్డ్స్ టు ఈచ్ మేజర్ స్టెప్స్. ఆ పర్టికులర్ యాక్టివిటీలో సంభావ్య ప్రమాదాన్ని లిస్ట్ అవుట్ చేసుకోమంటున్నాడు. థర్డ్ పాయింట్, డిటర్మైన్ ది కంట్రోల్స్ దట్ వుడ్ ప్రివెంట్ అన్ యాక్సిడెంట్ ఫర్ ఈచ్ హజార్డ్ ఐడెంటిఫైడ్. అంటే ఆ పర్టికులర్ యాక్టివిటీలో సంభావ్య ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి ఆ కంట్రోల్ మెజర్స్ అన్నది కనుక్కోమని, అది కూడా రికార్డ్ చేయమంటున్నారు. మళ్ళీ చదువుతున్నాను. 3 స్టెప్స్ ఇన్ జాబ్ సేఫ్టీ ప్రొసీజర్స్. అంటే 3 ముఖ్యమైన స్టెప్పులు జాబ్ సేఫ్టీ అనాలిసిస్ విధానంలో. 3 ముఖ్యమైన స్టెప్పులు ఏంటి? ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫై ది ఈచ్ మేజర్ స్టెప్ ఆఫ్ ది జాబ్ ఆర్ టాస్క్. ఆ పర్టికులర్ టాస్క్ లో దాన్ని మేజర్ స్టెప్స్ కింద ఎడగొట్టి అది గుర్తించమంటున్నాడు. లిస్ట్ అవుట్ ది హజార్డ్స్ ఫర్ ఈచ్ మేజర్ స్టెప్. ప్రతి స్టెప్ లో ఉండే సంభావ్య ప్రమాదాన్ని లిస్ట్ అవుట్ చేసుకోమంటున్నాడు. థర్డ్ స్టెప్, డిటర్మైన్ ది కంట్రోల్స్ దట్ వుడ్ ప్రివెంట్ అన్ యాక్సిడెంట్ ఫర్ ఈచ్ హజార్డ్ ఐడెంటిఫైడ్. అంటే ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడితే ఆ పర్టికులర్ ప్రమాదం జరగదు అన్నది కనుక్కోమంటున్నాడు. ఇందాక చెప్పాను కదా అది. తర్వాత చూడండి, లిస్ట్ ది బేసిక్ జాబ్ ప్రొసీజర్. అంటే ఫస్ట్ స్టెప్ ని ఏ రకంగా చేస్తావు? లిస్ట్ ది బేసిక్ జాబ్ స్టెప్. డిఫైన్ ది జాబ్ టాస్క్ టు బి స్టడీడ్. అంటే ఏ జాబ్ అయితే నువ్వు స్టడీ చేస్తున్నావో దాన్ని నిర్వర్తించుకోమంటున్నాడు. ఇందులో ఫస్ట్ దాంట్లో ఇది ఇచ్చాడు అనమాట. సెకండ్ పాయింట్, అబ్జర్వ్ ది టాస్క్ అండ్ బ్రేక్ ఇంటూ ఎ మేజర్ స్టెప్. ఆ పర్టికులర్ టాస్క్ ని చిన్న చిన్న ముక్కల కింద మేజర్ స్టెప్స్ కింద విడగొట్టుకోమంటున్నాడు. దానికి సంబంధించిన వచ్చిన రిజల్ట్స్ ని రికార్డ్ చేసుకోమంటున్నాడు. ఫోర్త్ స్టెప్, ఎన్షూర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ కంప్లీట్ అండ్ యాక్యురేట్. అంటే నువ్వు స్థాపించిన సమాచారము కరెక్టా కాదా అని ఇంకొకసారి నిర్ధారణ చేసుకోమంటున్నాడు. అంటే నువ్వు డిఫైన్ చేసిన స్టెప్స్ కరెక్టా కాదా అని ఇంకొకసారి నిర్ధారణ చేసుకోమంటున్నాడు. సెకండ్, ఐడెంటిఫై ది హజార్డ్స్. ఆ పర్టికులర్ టాస్క్ లో సంభావ్య ప్రమాదాలు గుర్తించడం. ఫిజికల్ హజార్డ్, ఆ పర్టికులర్ టాస్క్ లో భౌతికపరమైన ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా అన్నది విశ్లేషణ చేయడం. కెమికల్ హజార్డ్స్, నువ్వు ఆ పర్టికులర్ టాస్క్ అన్నది కెమికల్ రిలేటెడ్ అనుకో, రసాయన పరంగా సంభావ్య ప్రమాదాలు ఏదైనా ఉన్నాయా అన్నది గుర్తించడం. మెకానికల్ హజార్డ్స్,
యాంత్రిక పరంగా సంభవమయ్యే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఆలోచించడం. బయలాజికల్ హజార్డ్స్ అంటే జీవపరంగా ఏమైనా సంభవమయ్యే ప్రమాదాలు ఉన్నాయా లేవా అని ఆలోచించడం. సైకోసోషల్ హజార్డ్స్ గురించి ఆలోచించడం. ఎర్గానమిక్ అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పనులు ఎవరైనా చేస్తున్నారా అన్నది గుర్తించడం. ఇది అంటే ఫస్ట్ ఇది, తర్వాత ఇది హజార్డ్స్. అంటే ప్రతి స్టెప్ లో ఈ టైప్ హజార్డ్స్ ఏమైనా ఉన్నాయేమో అని నువ్వు గుర్తించాలి. థర్డ్, ది కంట్రోల్ హిట్ లిస్ట్ అంటే కంట్రోల్ మెజర్స్ పెట్టడం. ఎలాగ కంట్రోల్ మెజర్స్ పెడతావు? ఎలిమినేషన్ ఆఫ్ ది హజార్డ్. ఆ పర్టికులర్ తనకు పర్టికులర్ హజార్డ్ తీవ్రమైంది, భయంకరమైంది అంటే ఎలిమినేట్ చేయడం. ఆ తర్వాత సబ్స్టిట్యూషన్ ఆఫ్ ది లెస్సర్ హజార్డ్ అంటే ప్రత్యామ్నాయం ఉపయోగించడం. తర్వాత స్టెప్ ఇంజనీరింగ్ కంట్రోల్స్, టెక్నాలజీ ఉపయోగించి కంట్రోల్ అయితే కంట్రోల్ అయ్యేటట్టు చూడడం. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అంటే పరిపాలన దక్షత ఉపయోగించి అదుపులో పెట్టడం. తర్వాత పిపిఈ రిక్వైర్డ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వస్తే ఆ పర్టికులర్ హజార్డ్ ఏమైనా కంట్రోల్ అవుతుందామని అది పెట్టడం. తర్వాత ట్రైనింగ్ ఆఫ్ ది ఎంప్లాయీస్, ఆ పర్టికులర్ అందరూ సెమీ స్కిల్డ్ అనుకో, వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ పర్టికులర్ హజార్డ్ ఏదైనా కంట్రోల్ అవుతుందామని దాని మీద దృష్టి పెట్టడం. ఇది అమ్మా ఇంపార్టెంట్. ఏంటి, ఒకవేళ 10 మార్క్స్ కింద అడిగితే జాబ్ సేఫ్టీ ప్రొసీజర్ అని 7 స్టెప్లు రాసి 3 స్టెప్స్ ఇన్ జేఎస్ఏ అని రాసి ఇంకొక 3 రాసి ఒక్కొక్క దానికి సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇలా పాయింట్స్ జనరేట్ చేశాను. చాలు. ఓకేనా? ఇది ఎప్పుడు అడగలేదు. అడిగితే ఇది అడుగుతాడు. ఏది 3 మార్క్స్ కి అడిగాడు. పర్పస్ ఆఫ్ ది జేఎస్ఏ అడిగాడు, బెనిఫిట్స్ ఆఫ్ ది జేఎస్ఏ అప్లికేషన్స్. ఒకవేళ ఏదైనా మన తలకి బెనిఫిట్స్ ఆఫ్ ది జేఎస్ఏ అన్నాడు అనుకో, ఈ పాయింట్స్ అన్ని కలిపేసి రాసాడు. కలిపేసి రాస్తే మీకు ఒక 15 ఎన్నో పాయింట్స్ జనరేట్ అవుతాయి. జస్ట్ యూ విల్ గెట్ మోర్ దాన్ 7. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లో ఉండే పాయింట్స్ కూడా రాశాను. ఇది జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ప్రొసీజర్. ఇది ఇక్కడి నుంచి 10 మార్క్స్. ఏంటి, ఇందులో 7 స్టెప్స్ ఉన్నాయి. అది కాకుండా అడిషనల్ గా 3 స్టెప్స్ రాయండి. ఒక్కొక్క స్టెప్ లో ఇలాగ పాయింట్స్ జనరేట్ చేశాను. అదైన తర్వాత ఇది రాయాలి కంపల్సరీగా. జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ఫార్మ్ అంటే డాక్యుమెంటేషన్ చేయడం క్లియర్ గా. అర్థమైందా? ఇందులో ఇది చూడండి, ఆ పర్టికులర్ టాస్క్ యొక్క మేజర్ స్టెప్స్ రాయాలి. తర్వాత అంటే మీరు రాయక్కర్లేదు పరీక్షల్లో, మీరు ఈ ఫార్మాట్ వేసేయండి. ఆ ప్రతి టాస్క్ లో ఉండే హజార్డ్ రాయాలి, దాని యొక్క కంట్రోల్ మెజర్స్. ఇది డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ తయారు చేసిన తర్వాత మీ సేఫ్టీ మేనేజర్కి వెళ్ళి మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించుకోవాలి. మెయిన్ యొక్క జాబ్ సేఫ్టీ అనాలిసిస్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి? డాక్యుమెంటేషన్. ఆ ప్రతి స్టెప్స్ లో ఉండే హజార్డ్స్ కనుక్కొని కంట్రోల్ మెజర్స్ పెట్టి దాన్ని డాక్యుమెంటేషన్ కింద తయారు చేసి ఫైల్లో పెట్టాలి. ఇది జాబ్ సేఫ్టీ అనాలిసిస్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. ఇది ఇలాగ ఇచ్చాను నేను. మీ ఇండస్ట్రీలో వేరేగా ఉంటే వేరేగా రాసుకోండి. సింపుల్ గా ఉంది. జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ఫార్మ్. సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఫర్ ది శాంప్లింగ్ అండ్ టెస్టింగ్ అని రాయండి. నేమ్ ఆఫ్ ది పర్సనల్, టైటిల్ ఆర్ జాబ్ ఆఫ్ ది టాస్క్, శాంపిల్ ఫర్ ది వెట్లాండ్ వాటర్. ఇది ఏదో వెట్లాండ్ వాటర్ అని ఇచ్చాడు, ఇది కొట్టేసి మీ తాలూకా టాస్క్ పేరు రాయండి. ఇక్కడ ఏంటి టాస్క్ ఇలాగా. తర్వాత ఆ పర్టికులర్ టాస్క్ లో సంభవమయ్యే ప్రమాదాలు, కంట్రోల్ మెజర్స్. ఈ ఫోన్ నెంబరు, కొలీగ్, సూపర్వైజర్, మేనేజర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇవే అక్కర్లేదు, ఇవన్నీ తీసేయండి. ఈ 5 పెట్టండి యాస్టిస్ గా. అదైన తర్వాత ఇంకొక సబ్ కాలం పెట్టి రిక్వైర్డ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పిపిఎన్ రాయండి. అదైన తర్వాత ఇది రాయండి, అదర్ ఇన్ఫర్మేషన్, కాంట్రిబ్యూటర్, డేట్, జాబ్ సేఫ్టీ నెంబర్. మీకు ఫార్మ్ మీద ఇలా డాక్యుమెంట్ గా చేశారంటే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఇన్ కేస్
If this question is supposed to be asked in 10 marks, అడిగితే ఏం రాయాలి? ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. జాబ్ సేఫ్టీ అనాలిసిస్ గురించి 10 మార్క్స్ అడిగాడంటే ఈ 7 స్టెప్స్ రాసి, ఈ 3 స్టెప్స్ రాసి, ఒక్కొక్క దానికి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాసి, తర్వాత ఈ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ యొక్క డాక్యుమెంటేషన్ వేయడం. అందులో ఈ పై కాలమ్స్ లో ఉన్నవి ఇంపార్టెంట్, ఇవి యాస్టీస్ గా, ఇది గుండెకాయ లాంటిది, ఇవి రాయాలి. అదైన తర్వాత ఫోన్, కొలీగ్, సూపర్వైజర్ ఇది అవసరం లేదు. ఇక్కడ రిక్వైర్డ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అని చెప్పి చిన్న సబ్ కాలం పెట్టి రాయండి. తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్, కాంట్రిబ్యూటర్స్, డేట్, జాబ్ సేఫ్టీ అనాలిసిస్ నెంబర్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారనుకో ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం. ఓకే, వెరీ ఈజీ చాప్టర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇంకొకసారి జాబ్ సేఫ్టీ ప్రొసీజర్ చదువుతున్నాను. అంటే జాబ్ సేఫ్టీ విధానం ఏ రకంగా ఉండాలంటే, స్టెప్ 1 సెలెక్ట్ ది జాబ్. ఆ పర్టికులర్ టాస్క్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 2 పెర్ఫార్మ్ ది అనాలిసిస్, అంటే విశ్లేషణ స్టార్ట్ చేయాలి. స్టెప్ 3 ఐడెంటిఫై ది హజార్డ్, ఆ పర్టికులర్ టాస్క్ లో సంభావ్య ప్రమాదాన్ని గుర్తించాలి. స్టెప్ 4 డెవలప్ ది సొల్యూషన్స్, అంటే కంట్రోల్ మెజర్స్ అభివృద్ధి చేయాలి. స్టెప్ 5 కండక్ట్ ఫాలో అప్ అనాలిసిస్, అంటే నువ్వు తయారు చేసిన విశ్లేషణ కరెక్టా కాదా అని ఇంకొకసారి రివ్యూ చేసుకోవాలి. స్టెప్ 6 యూజ్ జాబ్ సేఫ్టీ అనాలిసిస్, జాబ్ సేఫ్టీ అనాలిసిస్ మెథడ్ అప్లై చేయాలి. తర్వాత స్టెప్ 7 రికార్డ్ కీపింగ్, నువ్వు తయారు చేసింది రికార్డులో పెట్టుకోవాలి. అదైన తర్వాత 3 స్టెప్స్ ఇన్ జేఎస్ఏ ప్రొసీజర్స్, ఇంకో 3 స్టెప్స్ ఉన్నాయి. అంటే పర్టికులర్ గా ఇది ఉంది కదా జాబ్ సేఫ్టీ అనాలిసిస్, అది అన్నమాట చెప్తున్నాడు. 3 స్టెప్స్ ఇన్ జాబ్ సేఫ్టీ అనాలిసిస్. ఇది జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ఏ రకంగా చేస్తాం అన్నది ఈ 3 స్టెప్స్ మీద ఆధారపడుతుంది. ఏంటి? ఐడెంటిఫై ఈచ్ మేజర్ స్టెప్ ఆఫ్ ది జాబ్, ఆ పర్టికులర్ యాక్టివిటీస్ లో మేజర్ స్టెప్స్ అనేది గుర్తించాలి. లిస్ట్ ఆఫ్ ది హజార్డ్స్ టు ఈచ్ మేజర్ స్టెప్, ఆ పర్టికులర్ స్టెప్స్ లో హజార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, అవి రాయాలి. తర్వాత డిటర్మైన్ ది కంట్రోల్స్ దట్ వుడ్ ప్రివెంట్ అన్ యాక్సిడెంట్ ఫర్ ఈచ్ హజార్డ్ ఇస్ ఐడెంటిఫైడ్, ఆ పర్టికులర్ సంభావ్య ప్రమాదానికి కంట్రోల్ మెజర్స్ ఉంటే అవి డిటర్మైన్ చేయాలి. ఆ పర్టికులర్ ప్రమాదం ఏంటి జరగకుండా నిరోధించడం. ఈ 3 రాసిన తర్వాత ఇది ఫస్ట్ ఇది ఉంది కదా, ఫస్ట్ దాని సైడ్ హెడ్డింగ్, అంటే ఒక పర్టికులర్ యాక్టివిటీని ఏ రకంగా ముక్కల కింద ఎడగొట్టుకుంటావు అన్న దాని మీద 4 పాయింట్స్ ఇచ్చాడు. ప్రమాదాలు ఏ రకంగా గుర్తిస్తావు అన్న దాని మీద 6 పాయింట్స్ ఇచ్చాడు. ఆ ప్రమాదాన్ని ఏ రకంగా అదుపులో చేయాలి అన్న దాని మీద 6 పాయింట్స్ ఇచ్చాడు. తర్వాత జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ఫార్మ్ ఇచ్చాను, ఒక మోడల్. ఎంత రాస్తే ఇనఫ్, మోర్ దాన్ ఇనఫ్. ఓకేనా? ఇఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్స్ ఈజ్ సపోజ్ టు బి ఆస్క్డ్ ఇన్ 10 మార్క్స్. అంతకుముందు వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ కి ఆ డయాగ్రామ్ అయ్యాలి, అది ఉంది కదా, ప్రాక్టికల్ సేఫ్టీ ఓరియంటేషన్ డయాగ్రామ్ వేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనికి ఈ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ఫార్మ్ అన్నది గుండెకాయ లాంటిది. మీరు ఇది వేసారనుకో 50% మార్క్స్ అక్కడే పడిపోతాయి. అదైన తర్వాత మిగిలిన ఈ పర్టికులర్ పాయింట్స్ మీద మిగిలిన 3 4 వేస్తారు, అంటే 9 మార్క్స్ ఈజీగా పడతాయి. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ మై ఏజ్. నా బాధ అందరికీ అర్థం అవుతుంది అనుకుంటా. ఇందులో ముఖ్యమైనది ఏంటి? జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అనే డాక్యుమెంట్ ఇంపార్టెంట్. ఇది మీరు డ్రా చేయాలి పరీక్షలో. ఇందులో ఈ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ కాలమ్స్ లో ఉండేవి అవసరం లేదు, ఇవి బైపాస్ చేయండి. మిగిలినవన్నీ యాస్టీస్ గా రాయండి. టైటిల్ ఆఫ్ ది జాబ్ మీ ఏదోటి పెట్టండి. తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్,
కాంట్రిబ్యూటర్స్, డేట్, ఇది జేఎస్ఏ నెంబర్. యాస్టిస్ ఇలాగ ఫార్మాట్ తయారు చేసి రాస్తాడు. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటా. శ్రీనివాస్ గారు ఓకేనా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. శ్రీనివాస్ గారు సార్ సార్ అర్థమైంది సార్. హలో మాట్లాడండి. సార్ అర్థమైంది సార్. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే సార్. రైట్ రైట్. ఏముంది, ఈజీయే. ఎస్ సార్. ఎస్ సార్. ఇదేం పెద్ద పొడి చేసేవి ఏం కాదు, చిన్న చిన్న స్టెప్స్. అర్థమైందా? ఎస్ సార్. ఇది 3 మార్కులకి అడుగుతాడు. ఇది బెనిఫిట్స్ ఆఫ్ ది జాబ్ సేఫ్టీ అనాలిసిస్, పర్పస్ ఆఫ్ ది జాబ్ సేఫ్టీ అనాలిసిస్. ఒకవేళ 10 మార్క్స్ అడిగాడు అనుకో, వరస్ట్ కేసు ఎప్పటి వరకు అడగలేదు, ఈ పాయింట్స్ అన్ని కలిపేసి రాసండి. పర్పస్, బెనిఫిట్స్, అప్లికేషన్స్. ఓకే సో సార్. సగం మార్కులనే వేస్తాడు, ఒక 6 మార్కులనే వేస్తాడు మీకు. ఓకే ఇవంతా మీకు మెయిల్ చేస్తారు మేడం గారు, ఒకసారి ప్రిపేర్ అవ్వండి. మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్ లో ఈ ఫార్మాట్ లేదు, ఈ కంటెంట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఇది జాబ్ సేఫ్టీ ప్రొసీజర్ అన్నది ఎప్పుడు అడగలేదు. ఒకవేళ అడిగితే ఫస్ట్ కేసు క్వశ్చన్ ఏ రకంగా అయినా రావచ్చు అని చెప్పి నేను గెస్ చేస్తున్నాను. అడిగితే జాబ్ సేఫ్టీ అనాలిసిస్ గురించి 10 మార్క్స్ అడిగితే జాబ్ సేఫ్టీ ప్రొసీజర్ రాయండి. ఇందులో ఈ పాయింట్ ఉంది కదా, యూజ్ ఆఫ్ ది జాబ్ సేఫ్టీ అనాలిసిస్ లో 3 స్టెప్స్ ఉన్నాయి, అవి రాయండి. ఒక్కొక్కటి సైడ్ హెడ్డింగ్ పెట్టండి, ఆ పాయింట్స్ అన్ని రాసేయండి. తర్వాత జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ఫార్మాట్ రాసేయండి. దాంట్లో 8 to 9 మార్క్స్ పడతాయి మీకు. ఓకే ఓకే, రేపు ఇంకో కొత్త చాప్టర్ తోటి వద్దాం. IS 105 మీద కంపారిజన్ చేస్తే వెరీ ఈజీ. IS 105 ఒక్క మెక్ రూల్స్ ఒక్కటే టఫ్ గా ఉంటుంది, ఇందులో మిగతాదంతా పర్వాలేదు. కొద్దిగా హజాబ్ స్టడీ ఒకటి, కొద్దిగా పాయింట్స్ టఫ్ గా ఉంటుంది, టఫ్ టెర్మినాలజీ ఉంటుంది. లాక్అవుట్, ట్యాగ్ అవుట్ ఈజీ. వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ ఈజీ. జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ఇస్ ఆల్సో ఈజీ. ఇవన్నీ క్వాలిటీ కంట్రోల్ రిలేటెడ్ టు హెల్త్ సేఫ్టీ మేనేజ్మెంట్ సంబంధించిన చాప్టర్స్. ఓకే, ఇది కొద్దిగా ఆరాంగా చెప్పగలిగాను, ఎందుకంటే కొద్ది చిన్న టాపిక్ కాబట్టి. ఇది